సుడా శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి గత 2 సంవత్సరాల ప్రగతి, సుడా 2 ఏళ్ల ప్రగతి సంబంధించి ఈరోజు మీ ద్వారా ప్రజానీకానికి మరి అందరికీ కూడా ఈ 2 ఏళ్ల కాలంలో జరిగినటువంటి అభివృద్ధి ప్రగతికి సంబంధించి తెలపడానికి ఈరోజు మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా 183 వర్కుల ద్వారా దాదాపు నగరంతో పాటు గ్రామాలన్నింటిలో కలుపుకొని 30 కోట్ల పైన అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. రామకృష్ణ కాలనీ మానకొండూరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి అంగారిక టౌన్షిప్ గత ప్రభుత్వంలో దాదాపు 80 ఎకరాలకు సంబంధించి రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ద్వారా మరి ఆనాడు సుడా ఎగ్జిక్యూషన్ సుడా ద్వారా జరిగినటువంటి ఆ టౌన్షిప్కి సంబంధించి ఆనాడు దాదాపు 830 ప్లాట్లకు గాను 800 ప్లాట్లు టెండర్ యాక్షన్ ద్వారా ప్లాట్లు అమ్మడం జరిగింది. దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ చేస్తాం, టౌన్షిప్ ఏ విధంగా తీర్చిదిద్దుతాం అనే దాన్ని మరి ఆ రోజు ఆర్భాటాలు చేసి అది ఎక్కడ కూడా చేయకుండా దాదాపు 147 కోట్లు దాన్ని అమ్మగా వస్తే, ఆ ప్లాట్ల అమ్మగా వస్తే కేవలం 5,80,00,000 మాత్రమే ఆ కరెంట్ పోల్స్ సంబంధించి మిగతా కొన్ని పనులకు సంబంధించి ఇవ్వడం జరిగింది. దాదాపు 30 నుంచి 35 కోట్లు ఖర్చు పెడితే కానీ ఆ టౌన్షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యే పరిస్థితి లేకుండే. కానీ మరి ఎందుకో ఆనాడు ప్రభుత్వం 147 కోట్లు దాదాపు 800 మంది ప్లాట్లు కొన్నప్పటికీ కూడా దాన్ని డెవలప్ చేయలేదు. 2 కోట్ల మేము సుడా చేయమన్న తర్వాత 500 మంది ప్లాట్లు ఓనర్స్ అంతా కలిసి ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకొని మా దగ్గరికి వచ్చినప్పుడు 2 కోట్ల రూపాయలతోటి అక్కడ రోడ్లు కూడా ఫార్మేషన్ చేయడం జరిగింది. ఇంకా 30 కోట్ల అవసరం ఉంటే రాజీవ్ స్వగృహకు దాన్ని పెట్టడం జరిగింది. అవి మొన్ననే శాంక్షన్ కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఆ 30 కోట్లతోటి ఆ టౌన్షిప్ను త్వరలో తీర్చిదిద్దగలుగుతాం. ఇదే కాకుండా సుడా శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 2019లో ఏర్పడినప్పటి నుంచి ఎక్కడ కూడా చిన్న ఇంచు జాగా కూడా అర్బన్ డెవలప్మెంట్కి లేకుండా ఇప్పుడు ఉన్నటువంటి జిల్లా పరిషత్లో ఉన్నటువంటి ఆఫీసు 2 బిల్డింగ్ దాన్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రైమ్ లొకాలిటీ ప్రభుత్వం సంబంధించినటువంటి భూమి మరి సుడాకు సాక్షి చేయించుకొని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కకు ఉన్నటువంటి 800 గజాలలో 5 కోట్లతో సుడా కమర్షియల్ బిల్డింగ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఆ నిర్మాణానికి సంబంధించి ఆ అలాట్మెంట్కి సంబంధించి గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతున్నటువంటి మంత్రి కలెక్టర్ గారి సహకారంతో అది సాక్షి చేయించుకుంది. ఈరోజు నిర్మాణం జరుగుతూ ఉంది. దానిలో 3,500 SFT బిల్డింగ్ ఇప్పటికి 2 కోట్ల పనులు పూర్తయినాయి. ఇంకా 2 కోట్లు టెండర్ దశలో ఉన్నాయి. మరి అది ఇంకో మొత్తం 5 కోట్లతో సుడా కమర్షియల్ బిల్డింగ్ నిర్మాణం చేపడతాము. అదేవిధంగా IDSMT ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ స్మాల్ అండ్ మీడియం టౌన్స్ అనేది ఒకటి ఉండే. దాంట్లో పాత మున్సిపల్ గెస్ట్ హౌస్ 2006-07లో దాని నిర్మాణం చేపట్టి మరి ఎందుకు ఉన్నటువంటి పరిస్థితులు ఎందుకు తెలియదు, అది ఆగిపోయింది. 20 సంవత్సరాలు అది అట్నే గురికి కూకుమై అసాంఘిక కార్యకలాపాలకు నిలయమై
దాంట్లో అనేక చెత్త చెదారం పేరుకుపోయి పనికిరాని పరిస్థితులలో మేము గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలాసార్లు దాని మీద నగరం నడిబొడ్డులో ఉంది, అది అసాంఘిక కార్యక్రమం నిలయమైంది, దాంట్లో పాములు తేలు రకరకాల మరి అన్ని చెత్త చెదారం వేస్తూ ఉన్నారు, డంప్ యార్డ్ తయారైందని చెప్పి దాని మీద చాలాసార్లు మేము ధర్నా చేసిన నగర కాంగ్రెస్ పార్టీ పక్షాన. ఆనాడు చెరడం లేకుండే. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను సుడా చైర్మన్ అయిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ తోటి కలెక్టర్ గారితో మాట్లాడి అది మున్సిపల్ ప్రాపర్టీ అయినప్పటికీ దాంట్లో సుడా నిధులు వెచ్చించి సుడా భాగస్వామ్యంతో భవిష్యత్తులో భాగస్వామ్యం ఉండే విధంగా దాన్ని తీసుకొని 1,50,00,000తోటి దాన్ని పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి డ్రైనేజ్ కావచ్చు, దానిలో మొత్తం సీసీ రోడ్స్ లోపల ఉన్నటువంటి సీసీ అంతా కూడా ఏర్పాటు చేసి పవర్ కానీ అవన్నీ కూడా షటర్స్ కానీ అవన్నీ కూడా పూర్తి స్థాయిలో దాన్ని పనికొచ్చే విధంగా చేసి టవర్ సర్కిల్ సంబంధించి మదీనా కాంప్లెక్స్ కాడ ఏరియా అంతా కూడా ఎక్కడ కూడా పార్కింగ్ ప్లేస్ లేదు. షాపింగ్ కోసం వచ్చిన వాళ్ళు రోడ్డు మీద పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో 100 కార్లకు పైన పార్కింగ్ ఏర్పాటు చేసుకునే విధంగా దాదాపు 300 నుంచి 400 టూ వీలర్స్ పార్కింగ్ ఏర్పాటు చేసుకునే విధంగా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. దాన్ని మరి ఇప్పుడు ప్రజలకు అనుకూలంగా పైన 40 షటర్స్ పూర్తి స్థాయిలో వాటికి అన్ని సదుపాయాలు కల్పించి పవర్తో పాటు అన్నిటి కూడా డ్రైనేజ్ వ్యవస్థ అన్ని కూడా ఏర్పాటు చేసి మనం అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నాం. దాని వెనకాలే ఐడిఎస్ఎంటీ వెనకాల ఇటు సైడు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వెనకాల మధ్యలో మరి ఇంత పెద్ద నగరానికి సంబంధించి ఫ్యామిలీతో ఎక్కడికన్నా మంచి ఆహారం ఏదైనా ఫ్రెష్గా వెరైటీస్ తిందామంటే మరి ఒక మంచి ఫెసిలిటీస్ కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఫుడ్ కోర్ట్స్ ఏర్పాటు చేయడానికి 1,27,00,000 దానికి ఫుడ్ కోర్ట్స్ కోసం టెండర్ పిలవడం జరిగింది. దాన్ని కూడా ఫౌండేషన్ చేసుకోవచ్చు, శంకుస్థాపన చేసుకోబోతాం. అక్కడ ఉన్నటువంటి ఆ మధ్యలో ఫ్యామిలీస్ తోటి వచ్చి అక్కడ కార్ పార్కింగ్ చేసుకొని లేకపోతే వెహికల్ టూ వీలర్ పార్కింగ్ చేసుకొని అక్కడే ఫుడ్ కోర్ట్లో రకరకాల ఒక్కొక్క వెరైటీకి ఇంకో వెరైటీ సంబంధం లేకుండా అన్ని రకాల ఫుడ్ కోర్ట్స్ ఏర్పాటు చేసి మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కల్పించి మరి అక్కడ ఫుడ్ అన్ని రకాల ఫుడ్స్ దొరికే విధంగా చేసి దాన్ని తీర్చిదిద్దడానికి 1,27,00,000 దాని మీద టెండర్ పిలవడం జరిగింది. అదేవిధంగా రాజీవ్ చౌక్ సుందరీకరణ ఎప్పుడో 30 సంవత్సరాల కింద మరి ఉన్నటువంటి విగ్రహం దాని తర్వాత గత స్మార్ట్ సిటీకి సంబంధించిన పనులలో రాజీవ్ చౌక్ సుందరీకరణ చేయలేదు, వదిలిపెట్టడం జరిగింది. దాన్ని సుందరీకరణ చేస్తూ రాజీవ్ గాంధీ కాంస్య విగ్రహాన్ని 9 ఫీట్ల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం. వీటన్నిటికి సంబంధించి 4-5 తారీఖులలో టెంటేటివ్గా 4 తారీఖు అనుకున్నాం. మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి వారు, మా గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా సుడా పరిధిలో ఉన్నటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మేయర్, డిప్యూటీ మేయర్తో పాటు అధికారిక ప్రోటోకాల్లో రావాల్సినటువంటి చైర్మన్లు అందరూ కూడా పిలిచి ఈ కార్యక్రమాలను చేయబోతాం. వీటన్నిటిని కూడా రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణతో పాటు ఐడిఎస్ఎంటీ ఇనాగ్రేషన్, అదేవిధంగా ఈ ఫుడ్ కోర్ట్ సంబంధించిన శంకుస్థాపన, ఇంకా ఇతర బ్యూటిఫికేషన్ సంబంధించినటువంటి కల్పన ముందు కావచ్చు, ఇంకా ఇవన్నిటిని కూడా ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేసుకోబోతాం.
వీటితో పాటు నగరంలో అనేక రోడ్లు, డ్రైనేజీలు, ఓపెన్ డ్రైన్స్తో పాటు యూసీడీలు, హైమాస్ లైట్లు, అదేవిధంగా కమ్యూనిటీ భవనాలు, స్ట్రీట్ లైట్స్ కావచ్చు, ట్రీస్ కావచ్చు, రూరల్లో కూడా ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడ రూరల్ గ్రామాలకు సంబంధించి కూడా పరిధిలో దాదాపు 30 కోట్లతో ఇవన్నీ పనులు చేసి మరి